శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం ప్రథమంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల గ్రంథాన్ని మననం చేయటానికి మొదలు పెడుతున్నాము. ముందుగా ఒక కథా సందర్భం, అంటే శ్రీమద్ భగవద్గీత యొక్క కథా సందర్భానికి సంబంధించిన ఒక పాట విందాము. ఆ పాట మఠంలో స్వామివారు రాసి రికార్డ్ చేయించింది. ఆ పాటలోని సాహిత్యాన్ని, అంటే మాటలన్నిటినీ కూడా చాలా శ్రద్ధగా అందరూ వినండి. వింటే భగవద్గీత ఏ సందర్భంలో చెప్పబడిందో మీకు కొంతగా అర్థమవుతుంది. దాని తర్వాత మనము ప్రథమాధ్యాయం ఇవాళ అధ్యయనం చేద్దాము. ఆ తర్వాత కథా సందర్భాన్ని చెప్పుకుందాం. ఎటువంటి సందర్భంలో శ్రీమద్ భగవద్గీత బోధ జరిగిందో చెప్పుకుందాం. ముందు పాట వినండి. అందరూ కూడా కాస్త నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా వినండి. నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపథమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపథమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. రాజ్యమున కనహుడు దుర్యోధనుడు అధర్మ బుద్ధిని రాజ్యము కోరెను. రాజ్యమున కనహుడు దుర్యోధనుడు అధర్మ బుద్ధిని రాజ్యము కోరెను. సోదరాభిమానమున ధర్మరాజు సపీడనము ప్రజాపీడనము చేసెను. సోదరాభిమానమున ధర్మరాజు సపీడనము ప్రజాపీడనము చేసెను. ధర్మపథమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మ బుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా. ధర్మ బుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా. పాండవ పాలన యుద్ధ రచనయన. పాండవ పాలన యుద్ధ రచనయన. ధర్మ పాలన చేసే ఘన మాధవ లీల.
ధర్మ పాలన చేసే ఘన మాధవ లీల ధర్మ పదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణము కౌరవము కనగా సాధకునికి ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణము కౌరవము కనగా సాధకునికి వివేక వృత్తి నీల కర్మాచరణము వివేక వృత్తి నీల కర్మాచరణము పాండవము ఘనముగా బుద్ధికి పాండవము ఘనముగా బుద్ధికి ధర్మ పదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి మాధవు వెలుగు రాజమనగా అప్రతిహతమది సాధన ధర్మమన మాధవు వెలుగు రాజమనగా అప్రతిహతమది సాధన ధర్మమన స్వేచ్ఛావృత్తికి ధర్మ పాలనకును స్వేచ్ఛావృత్తికి ధర్మ పాలనకును నడుమ ధర్మయుద్ధమనివార్యము నడుమ ధర్మయుద్ధమనివార్యము ధర్మ పదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి జీవన పాలన సాధన పాలనగా సాధకుడు రచన అనుసరించి జీవన పాలన సాధన పాలనగా సాధకుడు రచన అనుసరించి మాధవు రచించెడి ధర్మయుద్ధమున మాధవు రచించెడి ధర్మయుద్ధమున సంసారము తరించును తథ్యము సంసారము తరించును తథ్యము ధర్మ పదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి సారథియై సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు సారథియై సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు పార్థసారథియను నామమునకు పార్థసారథియను నామమునకు పరమార్థం మదియేయన తెలియగా పరమార్థం మదియేయన తెలియగా ఓం పార్థ
पार्थसारथये नमः। ధర్మపదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపదం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఇప్పుడు ప్రథమాధ్యాయాన్ని స్వామివారి గొంతులో మొదటిగా గురుముఖత వింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రథమాధ్యాయం పేజీ తిప్పి అక్కడ ఉన్న శ్లోకాలు ఇక్కడ ఎట్లా వస్తుంది గురువు చెప్తూ ఉంటారో అనుసరించి శిష్యులు చెప్తారు. అట్లాగే మనం కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాము. స్పష్టంగా పలకటానికి అందరూ ప్రయత్నం చేయండి, చూసుకుంటూ చెప్తాం. ఇందులో ఇక్కడ కథా సందర్భాన్ని చెప్తారు, శ్రద్ధగా వినండి. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం. గృహీత్వా హస్తాభ్యాం గృహీత్వా హస్తాభ్యాం శిరసి శిరసి నయనే నయనే వక్షసి వక్షసి వహామి. వహామి. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. భగవద్గీతే భవద్వేషిణీం త్వాం ఏతద్బాణమవష్టభ్య ఏతద్బాణమవష్టభ్య అనుసందధామి. అనుసందధామి.
అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనుభవిస్తూ కామస్వరూపుడై జీవిస్తూ ఉంటాడు. కౌరవులు పాండవుల కథ భారతం పంచమ వేదం. కౌరవులు పాండవుల కథ ద్వారా జీవుని వ్యవస్థను చెబుతున్నది భారతం. ఇరువురు ఒక వంశములకు చెందిన వారే అయినా పాండవులు తాము నమ్మిన ధర్మ మార్గం కోసం కౌరవుల నుండి వేరవుతారు. వారితో యుద్ధానికి సిద్ధపడతారు. చివరకు తన ధర్మం తనకు స్థిరత్వం ఇవ్వలేదు. బంధుత్వమును తెంచుకోలేక దుఃఖమునే పొందాడు అర్జునుడు. అప్పుడు మాధవుని ఆశ్రయించాడు. అట్లాగే 84 లక్షల జీవరాశుల గర్భాలలో అనేకంగా పుడుతున్న జీవుడు తన దేహేంద్రియాదులతో కామముల్ని అనుభవిస్తూ కామస్వరూపుడై జీవిస్తూ ఉంటాడు. కానీ తన పుణ్య విశేషమైన ప్రయత్నం చేత మానవ జన్మను పొంది పశు పక్షి క్రిమి కీటకాది జీవిత పంథాల నుండి వేరై కొంత ధర్మంగా బతకాలనుకుంటాడు. తాను నమ్మిన కొద్ది ధర్మం వలన కామములను పూర్తిగా త్రెంచుకోలేక దుఃఖాంతమును పొందలేక ఇంకా దేహాత్మభావంలోనే నిలిచిపోతాడు. ఈ జీవుడే కథలో అర్జునుడు. మానవ జన్మ ధర్మక్షేత్రం, మానవ దేహం కురుక్షేత్రం. ఈ క్షణత్రయాది కామములు కౌరవసేన, దేహేంద్రియాదులు పాండవసేన. తెరవబడిన ముక్తి ద్వారమైన మానవ జన్మను పొంది జీవుడు ఏం చేస్తున్నాడు? ముక్తికి మార్గం వేసుకుంటున్నాడా? సాధన యుద్ధం చేస్తున్నాడా? కామశత్రువులను సంహరిస్తున్నాడా అని శంకించి ప్రశ్నిస్తూ ప్రారంభమవుతున్నవి పంచమ వేదమునకు జ్ఞానకాండ అయిన శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు. కేవలం తత్వపరంగా ఉన్న ఈ గ్రంథ బోధను తత్వదృష్టితోనే గ్రహించండి. తల్లులారా, తండ్రులారా, సాధకులారా. ప్రథమోధ్యాయః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసాః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమా యుధి భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ
शैब्यश्च नरपुङ्गवः शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः युधामन्युश्च विक्रान्तः उत्तमोजाश्च वीर्यवान् उत्तमोजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः अस्माकं तु विशिष्टा ये अस्माकं तु विशिष्टा ये तान् निबोध द्विजोत्तम तान् निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिर्जयद्रथः सौमदत्तिर्जयद्रथः अन्ये च बहवः शूराः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथाभागम् अवस्थिताः यथाभागम् अवस्थिताः भीष्ममेव अभिरक्षन्तु भीष्ममेव अभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य संजनयन् हर्षम् तस्य संजनयन् हर्षम् कुरु वृद्धः पितामहः कुरु वृद्धः पितामहः सिंहनादं निनद्योच्चैः सिंहनादं निनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् शङ्खं दध्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैव अभ्यहन्यन्त सहसैव अभ्यहन्यन्त सशब्दस्तुमुलोऽभवत् सशब्दस्तुमुलो अभवत् ततः श्वेतैर्हयैर्युक्ते ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथ्वीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक् शङ्खान् दध्मुः पृथक् पृथक् सघोषो धार्तराष्ट्राणां सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ
వ్యవస్థితాన్ దృష్ట్వా अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते। अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मे अच्युत रथं स्थापय मे अच्युत यावदेतान् निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामान् अवस्थितान् योद्धुकामान् अवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानान् अवेक्षेऽहम् योत्स्यमानान् अवेक्षेऽहम् य एते अत्र समागताः य एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरून् इति समवेतान् कुरून् इति तत्रापश्यत् स्थितान् पार्थः तत्रापश्यत् स्थितान् पार्थः पितॄन् अथ पितामहान् पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थितान् सर्वान् बन्धून् अवस्थितान् कृपया परया आविष्टः कृपया परया आविष्टः विषीदन्निदमब्रवीत् विषीदनिदमब्रवीत् अर्जुन उवाच अर्जुन उवाच दृष्ट्वेमान् स्वजनान् कृष्ण दृष्ट्वेमान् स्वजनान् कृष्ण युयुत्सून् समुपस्थितान् युयुत्सून् समुपस्थितान् सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगे जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च राज्यं भोगाः सुखानि च त इमे अवस्थिता युद्धे त इमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च
प्राणांस् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः मातुलाः श्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा शालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान् नः निहत्य धार्तराष्ट्रान् नः का प्रीतिः स्यात् जनार्दन का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेत् अस्मान् पापमेव आश्रयेत् अस्मान् हत्वैतान् आततायिनः हत्वैतान् आततायिनः तस्मान्नार्हा वयं हन्तुम् तस्मान्नार्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् सबान्धवान् धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव सुखिनः स्याम माधव यद्यप्येते न पश्यन्ति यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयम् अस्माभिः कथं न ज्ञेयम् अस्माभिः पापादस्मान् निवर्तितुम् पापादस्मान् निवर्तितुम् कुलक्षयकृतं दोषं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः जायते वर्णसङ्करः सङ्करो नरकायैव सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषाम् पतन्ति पितरो ह्येषाम् लुप्तपिण्डोदकक्रियाः लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां दोषैरेतैः कुलघ्नानाम् वर्णसङ्करकारकैः वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणाम् उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन मनुष्याणां जनार्दन नरके नियतं वासः नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम भवतीत्यनुशुश्रुम अहो बत महत्पापम् अहो बत महत्पापम् कर्तुं व्यवसिता वयम् कर्तुं व्यवसिता वयम् यद् राज्यसुखलोभेन यत् राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः हन्तुं स्वजनमुद्यताः यदि माम् अप्रतीकारम् यदि माम् अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रा रणे हन्युः धार्तराष्ट्रा रणे हन्युः तन्मे क्षेमतरं भवेत् तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापम् विसृज्य सशरं चापम् शोकसंविघ्नमानसः शोकसंविघ्नमानसः ॐ तत् सत् ॐ तत् सत् इति श्रीमहाभारते इति श्रीमहाभारते भीष्मपर्वणि भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु
బ్రహ్మవిద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ప్రథమోధ్యాయః. ఓం తత్ సత్. ఓం తత్ సత్. ఓం సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే సర్వ ఉపనిషత్తులన్నిటినీ కూడా గోవులుగా, గోవంటే ఆవులుగా చేసుకొని దోగ్ధ గోపాలనందనః పాలు పితకటానికి వచ్చారట. ఎవరది పితికేవాడెవరు? గోపాలనందనుడు అంటే సచ్చిదానంద పరబ్రహ్మమైన శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ గోవులేమో ఉపనిషత్తులట. వత్సః ఎవరి కోసం పిండుతున్నాడు? పార్థో వత్సః. పార్థుడంటే అర్జునుడు. అర్జునుడు దూడట. దూడను ఎర చూపితే అప్పుడు గోవు ఏం చేస్తుంది? పాలు వదులుతుంది. లేకపోతే దూడ లేకపోతే పాలు వదలదు. కనుక ఆ అర్జునుడిని అక్కడ నిలబెట్టి అక్కడ ఆ ఉపనిషత్తుల నుండి దుగ్ధం గీతామృతం మహత్, గీతామృతం అనే ఒక పాలను పితికారట. ఇది భగవద్గీతకు సందర్భంగా చెప్తారు. సుధీహి భోక్త అనే ఒక పదం ఉంది అందులో. అదేమిటంటే భగవద్గీత కాదు, పాలు. ఆవు దగ్గర పాలు దూడ తాగిన తర్వాత మిగిలిన వాటిని వదిలేస్తారు. మొత్తం పాలు తాగనివ్వరు దూడనెప్పుడు, మిగిలిన వాటిని వదిలేస్తారు. అట్లాగే ఇక్కడ అర్జునుడి జిజ్ఞాస వలన మనందరికీ కూడా భగవద్గీత అందింది. అర్జునుడు దాన్ని అవగాహన చేసుకొని పరివర్తన చెందగా ఆ తర్వాత సుధీహి భోక్త. సుధీహి అంటే శుభమైన ధారణ కలిగిన వాడు, అంటే మంచి అవగాహన కలిగిన వాళ్ళైనబడే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి భోక్త, అనుభవిస్తున్నారట, ఆస్వాదిస్తున్నారు. ఎప్పటి నుండి చెప్పబడిందో ఇంకా ఇప్పటిదాకా ఎప్పటికీ కూడా ఈ భగవద్గీత అట్లాగే అందరి చేత ఆస్వాదింపబడుతుంది. కనుక సుధీహి భోక్త, దుగ్ధం గీతామృతం అన్నారు దాన్ని. మహత్ గొప్పదైన గీతామృతమును అందించారు. అమృతం తాగితే ఏమవుతుంది? మరణం ఉండదు. అట్లాగే గీతామృతమును తాగితే మనందరికీ ఏమొస్తుందంటే జనన మరణ సంసార రూప ప్రవాహం నుండి ముక్తి వస్తుంది. అది గీతామృతం. కనుక ఇక్కడ కథా సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తుల సారంగా భగవద్గీతను చెప్తున్నారు. కానీ భగవద్గీత దానిలో అదే ఒక ఉపనిషత్తు. ఎట్లా అంటే ఉపనిషత్ పదానికి అర్థం ఏమిటంటే ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చోబెట్టి బోధ చేయబడింది అని అర్థం. పూర్వము ఉపనయన సంస్కారం అయిన తర్వాత ద్విజులు అయ్యి అర్హతను పొందిన శిష్యులకు గురువులు దగ్గరగా తీసుకొని కూర్చోబెట్టి బోధ చేసేది ఉపనిషత్ అంటారు. అట్లాగే దానికి ఇంకొక అర్థం ఏమిటంటే తనను తన స్వరూపానికి దగ్గరగా చేర్చేది అని అర్థం ఉపనిషత్ బోధ. అయితే ఈ ఉపనిషత్తులు అన్నీ ఎట్లా ఉంటాయంటే నిర్వికార నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వాన్ని చెప్తాయి. అంటే సృష్టిలో ఏ సచ్చిదానంద స్మృతి స్వరూపం ఉందో దాన్ని అందుకోవడానికి నిరాకార పరబ్రహ్మం, అక్కడ ఆకారం ఏం లేదు, అటువంటి తత్వాన్ని యథాతథంగా అందిస్తాయి. అయితే బుద్ధి కుశలత ఉన్నవాళ్ళు, బుద్ధి ధీమంతులైన వాళ్ళు దాన్ని యథాతథంగా అందుకోగలరు. కానీ రాను రాను కాలంలో, కలియుగంలో, ద్వాపర యుగాంతంలో ఇటువంటి బుద్ధి కుశలత అందరికీ ఉండదన్నమాట. అంటే తత్వాన్ని తత్వరూపంగా చెప్తే అవగాహన చేసుకోలేరు గనుక దానిని కథారూపంగా చిత్రీకరించారు వ్యాస భగవానుడు. అంటే తత్వాన్ని కథ రూపంగా చెప్పటమే పురాణాలు అంటాం మనం. పురాణాలు అంటే కేవలం కథలను అర్థం కాదు, ఉపనిషత్తులలో ఉన్న తత్వమే ఇక్కడ
కథారూపంగా ఆ పాత్రలను చిత్రీకరించి చెప్పారు. ఎటువంటి మనలాంటి మందబుద్ధుల కోసం. మనకు కథలే భౌతిక స్థూలంగా చెప్తేనే అర్థమవుతాయి సులభంగా గనుక మనలాంటి వాళ్ళ కోసమే పురాణాల ఆవిష్కరణ జరిగింది. కానీ చెప్పింది మాత్రము ఉపనిషత్తుల్లో ఉన్న సారమే ఈ పురాణాల్లో కూడా ఉంటుంది. అయితే ఉపనిషత్ అన్న ఈ పదంలో ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి ఎంత దగ్గరగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది? ఒకే రథంలో కూర్చొని ఉన్నారు కదా, ఒకే రథంలో పక్కపక్కనే కూర్చొని ఉన్నారు అనుకున్నాం. శిష్యుడు గురువును పక్కనే కూర్చున్నాడు అనుకుందాం శ్రవణం చేసేటప్పుడు. అయినా కూడా ఒక దేహం అంత దూరం ఉంటుందా లేదా? ఎంత పక్కనే కూర్చున్నా కూడా దేహం దూరమే. అదొక దేహం, ఇదొక దేహం అయిపోయింది. కానీ అర్జునుడు ఇక్కడ జీవుడు. ఈ కథలో అర్జునుడు జీవుడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే కృష్ణ పరమాత్మ ఎవరక్కడ? సచ్చిదానంద స్మృతి స్వరూపం. అంటే జీవుడికి సచ్చిదానంద స్మృతి స్వరూపానికి మధ్య జరిగే ఆధ్యాత్మిక సంవాదమే భగవద్గీత. అంటే మనలో మనకే ఎప్పుడూ జరుగుతున్న సంవాదం ఇది. మనలో సచ్చిదానంద పరబ్రహ్మ మనకు చేసే బోధయే శ్రీమద్ భగవద్గీత. అంటే ది ఎటర్నల్ కన్వర్జేషన్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది సెన్స్. సెన్స్ అంటే గ్రహింపు, జీవుడు అంటే గ్రహించేవాడు. సోర్స్ ఏమిటి? సచ్చిదానంద స్మృతి. చెప్పండి. అధిష్టాన స్మృతి సచ్చిదానంద స్మృతికి జీవుడికి మధ్య ఆధ్యాత్మిక సంవాదమే భగవద్గీత. అయితే ఎప్పుడో కురుక్షేత్రంలో అది జరిగింది. ఆ కురుక్షేత్రం ఏమిటో ఇప్పుడు మనం కథలో సందర్భంగా మన జీవితంతో పోల్చి చూసుకుందాం. ఇప్పుడు పురాణాలన్నీ కూడా ఎట్లా చెప్పబడినాయి అంటే దీన్ని లక్షణాత్మకమైన పాత్రల చిత్రీకరణ అంటారు. అంటే క్యారెక్టరైజేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. పూర్వం ఒక మహారాజు ఉన్నాడట. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు మహామూర్ఖులు. మూర్ఖులైన కొడుకులకు రాజనీతి గాని లౌకిక నీతి గాని నేర్పించటము చెప్తే అర్థం కాదు వాళ్ళకి. మూర్ఖులు అంటే ఏమిటి చెప్పగానే అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు వాళ్లకు నీతి నేర్పించడానికి రాజు చాటింపు వేయించాడట. ఎవరైనా ఈ మూర్ఖులకు అర్థమయ్యే విధంగా బోధ చేయగలరా నీతిని అని. అప్పుడు విష్ణు శర్మ అనే ఒక పండితుడు, బ్రాహ్మణ పండితుడు వచ్చి నేను నేర్పిస్తానన్నాడు. మీకు అందరికీ పంచతంత్ర కథలు తెలుసా? ఆ పంచతంత్ర కథలే విష్ణు శర్మ చెప్పిన కథలు. అంటే ఆ కథలు ఎట్లా ఉంటాయి? కొన్ని జంతువుల పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా ఒక కథ ద్వారా మనకు నీతిని అందిస్తారు. అట్లా అర్థం చేయిస్తే చిన్నపిల్లలకి ఎంత తొందరగా వస్తుంది కదా. అట్లాగే మనందరికీ కూడా తత్వాన్ని చెప్పటానికి కొన్ని పాత్రలను సృష్టించి ఆ పాత్రలు పురాణ కథల్లో అంటే రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఇవన్నీ కూడా ఎక్కడో కథల రూపంలో జరిగినాయి అనుకోకూడదు. అవి కేవలం కథలు అనుకున్నాం, హరికథ బుర్రకథ సీరియల్ సినిమా అనుకున్నాం అనుకోండి, మనకేం రాదు. అవన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకొని మనము వాటిని ఆచరించి ఎదిగేటట్లుగా ఉన్న బోధలు. కనుక మహాభారతమును కూడా ఇతిహాసం అంటారు. మహాభారతం ఇతిహాసం అంటే ఏమిటంటే ఇతి హ ఆసం, ఈ విధంగా నిశ్చయంగా ఉండెను, ఒకప్పుడు ఇట్లా జరిగింది అని చెప్పటానికి ఇతిహాసం అంటారు. ఇందాక మీరు కథా సందర్భంలో విన్నారు. భారతం పంచమ వేదం అన్నారు మొట్టమొదటి వాక్యం. అంటే మనకి 4 వేదాలు ఉన్నాయి. ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఈ 4 కాక మహాభారతమును పంచమ వేదం అన్నారు. మీకు అందరికీ మహాభారత కథగా తెలుసా? అందరికీ? తెలియని వాళ్ళు ఎంతమంది? చాలా మందికి తెలుసు. అయినా కొద్దిగా కథ చెప్పుకుంటూ మనం తత్వ సందర్భాన్ని ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భారత కథ అంటే ఇక్కడ మొదటి శ్లోకం మొదలుపెట్టి దాంతో పాటుగా తత్వ సమన్వయాన్ని చెప్పుకుందాము. చెప్పండి. ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ
కిం అకుర్వత సంజయ. మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడట, ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రశ్న మొదలైంది అక్కడ. ఏమంటున్నాడు? ప్రశ్న ఏమిటి? కిం అకుర్వత, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఎవరేం చేస్తున్నారు ఇక్కడ? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరు చేస్తున్నారని అంటే ఏమన్నా ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారంటే మామకాహ పాండవాహ, నావారైన కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఎక్కడున్నారు వాళ్ళు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు. ఎందుకు వచ్చారు అక్కడికి? సమవేతాహ యుయుత్సవ, యుద్ధమును చేయాలనుకొని అక్కడికి చేరారు అందరూ. ఇది మొదటి శ్లోకానికి అర్థం. నా వాళ్ళు అంటే కౌరవులు పాండవులు అందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నారు. కురుక్షేత్రం ఎటువంటిది? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అన్నారు దాన్ని. అక్కడ ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కథా సందర్భాన్ని అర్థం చేసుకోవాలంటే అది కురుక్షేత్రము ధర్మక్షేత్రము అన్నారు. దాంట్లో మనం ఇప్పుడు భారత కథను కొద్దిగా వివరంగా చెప్పుకోవడం మొదలు పెడదాం. భారతం పంచమ వేదం అన్నారు. భారత కథలో మనకు కథగా తెలిసిందేమిటి? పాండవులు కౌరవులు యుద్ధం చేస్తారు. అవునా? దేనికోసం? రాజ్యం కోసం. అన్నదమ్ములు దాయాదులు ఆస్తుల కోసం పోరాడుకోవటం సహజమే కదా. పెద్ద విశేషం ఏమైనా ఉంది అందులో? ఇంటింటా ఉండే పోరే కదా ఇది. ఎవరైనా ఆస్తుల కోసం పోట్లాడుకుంటారు. అట్లాగే ఇదేమో వాళ్ళకి పెద్ద ఆస్తి ఉంది, పెద్ద రాజ్యం ఉంది, పెద్దగా పోట్లాడుకున్నారు. అంత మాత్రం చేత భారతం పంచమ వేదం ఎందుకయింది? మన ఇంట్లో జరిగే రోజు కథే కదా ఇది. అన్నదమ్ములు పోట్లాడుకోవటం ఎవరింట్లోనూ ఉండకుండా ఉంటుందా? ఉండకుండా ఉండనే ఉండదు. ఆస్తి విషయం వచ్చిందంటే పోట్లాట జరగాల్సిందే. అటువంటిది దీన్ని పంచమ వేదం అని ఎందుకు అన్నారంటే కేవలం కథగా అర్థం చేసుకుంటే దానికి ఆ విలువ రాదు. ఇది మన జీవిత కథ. మన జీవిత కథగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు ఇందులోని పాత్రలన్నీ మనలోనే ఉన్నట్లుగా మనం దర్శనం చేసిన రోజున ఈ భారత కథ మనకు వేదం అవుతుంది. అయితే ఇక్కడ ముందు కురువంశం యొక్క చరిత్ర మొదలవుతుంది. ధర్మక్షేత్రం ఎందుకైంది? ధర్మక్షేత్రం ఏమిటి? కథా సందర్భంలో విన్నాం మనం. మానవ జన్మ ధర్మక్షేత్రం, మానవ దేహం కురుక్షేత్రం. ఇప్పుడు ఇది ధర్మక్షేత్రం ఎట్లా అయ్యిందో మనం కథను చెప్పుకుంటూ ఆలోచిద్దాం. ముందు కురువంశం అన్నారు దాన్ని. అవునా? తెలుసా మీకు అందరికీ? దాన్ని ఏమంటారు? కురువంశం. కురు అంటే చేయుము అని ఆదేశిస్తున్నారు. అదొక సంస్కృత పదం. కురు అంటే చేయుము అని అర్థం. వంశం అంటే చేయటం, కోరటం అన్నమాట. కోరి చేరటం. ఏం చేయమంటున్నారు మనను ఈ మానవ జన్మలో, మానవ దేహంలో అంటే ఆచరణ చేయమంటున్నారు, కర్మను ఆచరించమంటున్నారు. కురువంశీయులు అంటే ఎవరంటే ఎవరైతే కర్మను ఆచరించటం కోసమని ఈ మానవ దేహానికి వచ్చారో, ఈ మానవ జన్మనెత్తారో వాళ్ళందరూ కురువంశీయులు. ఇప్పుడు మనందరం ఎవరం? కురువంశీ. మనం అందరం ఎందుకు వచ్చాము? ఈ దేహం మానవ జన్మను ఎందుకు ఎత్తాము? కర్మను ఆచరించటానికి. ఆ కర్మ ఎట్లా ఆచరించాలో, కర్మలో భేదం, ఆచరించటంలో భేదం ఎట్లా ఉంటుందో ఇప్పుడు కౌరవ పాండవుల విభాగం చెప్తుంది. అవటానికి పాండవులు కూడా కురువంశీయులేనా కాదా? కౌరవులు కురువంశీయులే, పాండవులు కూడా కురువంశీయులే. కానీ పాండవులను వేరుగా చూపించింది, కౌరవులను వేరు చేసి వీళ్ళని కౌరవులు అన్నది వాళ్ళని పాండవులు అన్నది భారత కథ. ఎందుకన్నదో అర్థం చేసుకుందాం. ముందు కురువంశ చరిత్ర శంతను మహారాజు దగ్గర మొదలవుతుంది. శంతను మహారాజుకు సత్యవతితో పెళ్ళయింది. అయితే సత్యవతి అనే ఆవిడ ఒక జాలర కన్య, మత్స్యగంధి అంటారు దాన్ని. జాలర కన్య అంటే చేపలు పట్టేవాడి కూతురు. శంతను మహారాజుతో వివాహానికి పూర్వమే ఈ సత్యవతికి పరాశర ముని ద్వారా వ్యాస భగవానుడు జన్మించాడు. అంటే మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. కథల్లో చెప్పినప్పుడు, ఋషుల గురించి చెప్పినప్పుడు మనలాగా ఊహించుకోవద్దు వాళ్ళని.
ఈ మత్స్యగంధి అనే ఆ జాలర కన్యను శుద్ధి చేసి సుగంధాన్ని ఇచ్చాడట పరాశరముని. ఇచ్చి అప్పుడు ఒక నావలో సద్యోజాతమై, అంటే అప్పటికప్పుడే గర్భం దాల్చకుండా అప్పటికప్పుడే జ్ఞాన రూపంగా వెలిశాడు వ్యాస భగవానుడు. ఆయనను కృష్ణద్వైపాయనుడు అంటారు. అంటే చీకటిగా ఉన్న ఒక ద్వీపమునందు జన్మించాడు గనుక కృష్ణద్వైపాయనుడు అంటారు. ఇది ఒక తేజస్సును అందించాడు. పరాశరముని సత్యవతి అనే ఒక ఆవిడకు ఒక తేజస్సును అందించాడు. ఈ వ్యాస భగవానుడే కురువంశానికి ఆధారమైన తేజస్సు. మనందరి జీవితానికి కూడా వ్యాస భగవానుడే ఆధారమైన తేజస్సు. వ్యాస భగవానుడు అంటే సాక్షాత్ నారాయణ అంశం గనుక ఆ అంశంతో కురువంశం మొదలవుతుంది. ఆ తేజస్సు ఎట్లా వచ్చిందంటే, శంతను మహారాజుతో సత్యవతికి వివాహమైన తర్వాత వాళ్ళకి 2 పుత్రులు పుడతారు. విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అని. వాళ్ళిద్దరూ కూడా రోగులై భోగులై చచ్చిపోతారు. వాళ్ళకు పెళ్లిళ్ళైనాయి కానీ వాళ్ళు చనిపోయారు. వాళ్ళకు సంతానం కలగలేదు. అప్పుడు సత్యవతి శంతను మహారాజు దేహం విడిచిన తర్వాత వంశం ముందుకు సాగాలంటే ఎట్లా అని ఆలోచించి ఈ విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడి భార్యలు అంబిక, అంబాలిక, వీళ్ళిద్దరితో వ్యాస మహర్షి తేజస్సు ద్వారా వీళ్ళకు సంతానం కలగాలని సంకల్పం చేసి వ్యాస భగవానుని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆయన వచ్చి వీళ్లకు ఆ తేజస్సునిస్తాడు. అంటే ఒక లైంగిక సంపర్కం ఊహించుకోవద్దు. ఈ రోజు మానవులకు ఉండే లైంగిక బంధం లాగా గర్భాలను దార్చి పుట్టలేదు వాళ్ళెవరు కూడా. ఇది మనం బాగా గుర్తించాలి. వ్యాస భగవానుడి జన్మ అటువంటిది కాదు. తేజస్సు జ్ఞానము మేనిఫెస్ట్ అయింది, అంటే ఒక రూపాంతరం చెందినమన్నమాట. అది వ్యాస భగవానుని రూపం. ఆయన వస్తారు. వచ్చి మొట్టమొదట అంబికకు తేజస్సునిచ్చే లోపల తాను వ్యాస భగవాన్ యొక్క రూపము, ఆయన తేజస్సు చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోగానే అప్పుడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక ద్వారా ఇంకొక పుత్రుని జన్మించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తుంది, తను కళ్ళు మూసుకోలేదు, భయపడలేదు, కానీ దిగ్భ్రాంతిని పొందుతుంది. దిగ్భ్రాంతిని పొంది పేలవంగా అయిపోతుంది. అప్పుడు ఆవిడకు పాండురాజు పుడతారు వ్యాస భగవానుని యొక్క తేజస్సు ద్వారా. తర్వాత ఒక దాసీపుత్రుడైన విదురుడు జన్మిస్తాడు. ఇది క్లుప్తంగా కథ. అంటే కురువంశంలో ఆ తేజస్సును ధారణ చేయటానికి సమర్థత, అసమర్థత 2 ఉంటాయి మనిషి జీవితంలో. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎట్లాంటి వాడు? వాడి పాత్ర పుట్టుగుడ్డివాడు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అంటే ఒకసారి ఆలోచించండి, ఏమిటి? కంటికి ఎదురుగా ఉన్నదాన్ని చూడలేడు. ఎటువంటి వారు ధృతరాష్ట్రులు అవుతారంటే, భౌతిక స్థూల దృష్టితో, వ్యామోహంతో విషయ జీవితమే సత్యం అనుకున్న వాడికి ఆ జీవితంలో ఉన్న ఒక సత్య ప్రవర్తన, ఆచరణ అనే కురువంశంలో ఉన్న ముఖ్య మూలం ఏమిటి? ఆచరణ. కర్మాచరణ అన్న అంశం కనిపించదు, బయట తోలుబొమ్మ జీవితమే కనిపిస్తుంది. ఈ వ్యామోహమే ఎవరికి ఉంటుందో వాడు ధృతరాష్ట్రుడు. అంటే జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఏం కనిపిస్తుంది? మన జీవితాలు కూడా కథ లాంటివే కదా. కొన్ని సంఘటనలు, సన్నివేశాలతో కూడిన జీవితం. మనం లోపల ఒక సత్యమైన ప్రవర్తన మనకుంది, ఆ ప్రవర్తనతో మనం ఎదుగుతున్నామనే సత్యాన్ని మనం చూడలేము. కేవలం భౌతిక లౌకిక విషయాల మీదనే మనకు ఎప్పుడైతే ఆ వ్యామోహం ఉంటుందో, అటువంటి వాడిని ధృతరాష్ట్ర పాత్రతో చెప్పింది భారత కథ. వాడికి ఏమిటి? కర్మ ఆచరణ చేత ఎదిగే సమర్థత లేదు. ఎందుకు లేదు? వాడు ఉన్నదాన్ని చూడలేడు గనుక. వాడు ఏ తేజస్సుతో కర్మను ఆచరిస్తున్నాడో అది చూడలేడు. వాడు వ్యామోహం ఉంది, వాడికి కోరికలు ఉన్నాయి గనుక ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని అక్కడ ఒక మెటఫరిక్ రూపంలో చూపించింది కథ. పాండురాజు ఎటువంటి వాడు? పాండురాజు ధృతరాష్ట్ర శబ్దానికి కూడా మన పురాణాల్లో ఉన్న ప్రతి పాత్ర యొక్క పేరు ఒక లక్షణం. అది పాత్రకు పేరు కాదు, మనం ఏదో పేర్లు పెట్టుకున్నట్టు పేర్లు కాదు. ధృతరాష్ట్ర శబ్దానికి ధృతం రాజతే ఇతి ధృతరాష్ట్ర అంటే వాడు పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళని వాదిస్తాడెవడో. అంటే సత్యాసత్య వివేకము, విచారణ లేదు వాడికి. నేనేదంటే అదే సత్యం. మూర్ఖత్వం, మొండితనం ఎవరికి ఉంటుందో అది ధృతరాష్ట్రుడు అన్నమాట. ఎంత చెప్పినా అర్థం కాదు. మనలో ఎంతమంది ఉంటారు? చాలా మంది మన చుట్టూ ఉంటారా లేదా? వాడు అనుకుందే వాడు చేస్తాడు, వాడు అనుకున్నదే వాడికి సత్యం. మంచి చెడు చెప్తేనేమో అర్థం కాదు,
వాడికి తెలివి ఉండదు, మనం చెప్తే వినడు. రెండే క్వాలిటీస్ వాడికి. ఏమిటి? వాడికి తెలివి ఉండదు, చెప్తే వినడు. ఇంత చాలు మనిషి చెడిపోవడానికి. అది ధృతరాష్ట్ర పాత్ర. అటువంటి పాత్ర గుడ్డిది అంటోంది భారత కథ. మరి పాండురాజు ఎటువంటి వాడు అంటే పడిగతౌ ధాతువు పాండు శబ్దానికి. అంటే ప్రవర్తన చేత ఎదిగే సామర్థ్యం ఎవరికుందో అది పాండురాజు. వాడు కర్మను ఆచరించగలడు, ఎదుగగలడు. కానీ కథలో పాండురాజు కూడా అసమర్థుడే అయినాడు. ఎందుకంటే శాపం వల్ల తనకు స్త్రీ సంపర్కం చేస్తే మరణం అని శాపం పెట్టారు. అయినా కామాన్ని నిగ్రహించుకోలేక మాద్రితో సంగమం చేసినందుకు ప్రాణం పోయింది. అంటే ఆచరణ చేత తన ఎదగగలిగే సమర్థత ఉండి కూడా నిగ్రహించే సమర్థత లేకపోతే అది పాండురాజు అన్నమాట. సమర్థత ఉంది కానీ నిగ్రహించుకోలేకపోయాడు. అది మానవ జన్మలో 2 అంశములు వచ్చినాయి. ఒకటి ధృతరాష్ట్రుడు, ఒకటి పాండురాజు. వీళ్ళిద్దరి సంతతి అంటే వాళ్లకు పుట్టిన పిల్లలే కౌరవులు, పాండవులు. వాళ్ళు ఎట్లా పుట్టారంటే పుట్టుకతోనే కౌరవులు ఎట్లా పుట్టారంటే గాంధారికి పుట్టారు, పాండవులు కుంతీదేవికి పుట్టారు. అయితే పాండవులు ఎట్లా పుట్టారు? పాండురాజు వల్ల పుట్టలేదు. కుంతీదేవికి వివాహానికి పూర్వమే ఒక మహర్షికి సేవ చేస్తే ఒక మంత్రాన్ని వరంగా ఇచ్చారు. అంటే పిలవగానే ఆ మంత్రంతో తలుచుకోగానే ఏ దేవత అయినా ప్రత్యక్షమైతే వాళ్ళ తేజస్సు చేత సంతానం కలుగుతుంది అని. అటువంటి దేవతామూర్తుల వరం చేత పుట్టిన వాళ్ళందరూ కూడా పాండవుల 5. ఎట్లా పుట్టారు? ధర్మరాజేమో యమధర్మరాజు యొక్క తేజస్సుతో పుట్టాడు, భీముడేమో వాయుదేవుడి యొక్క తేజస్సుతో పుట్టాడు, అర్జునుడేమో ఇంద్రుడి యొక్క తేజస్సుతో పుట్టాడు, నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క తేజస్సుతో పుట్టారు. అంటే వీళ్ళు దేవతాంశతో పుట్టి కుంతీదేవి పాండురాజుకు భార్య అయింది కాబట్టి వాళ్ళు పాండవులను అయ్యారు. అంటే పాండు అంశము ఉంది, సమర్థత అంశం ఉంది, దానికి దేవతల అంశము, ఆశీర్వాదము, స్పర్శ ఉందన్నమాట. అప్పుడు పాండురాజులో అసమర్థత ఉందో అది పోతుంది. పోయి దేవతల వరం వచ్చింది కాబట్టి వాళ్ళు పాండవులు సమర్థులైనారు. ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఎట్లా పుట్టారు వీళ్ళు? కౌరవులు ఎట్లా పుట్టారంటే కుంతీదేవి ధర్మరాజుని కడుపులో ఉండగా 9వ నెలల గర్భవతిగా ఉండగానట గాంధారి 7వ నెల గర్భవతిగా ఉందట. అప్పుడు ఎవరు ముందు పుడితే వాళ్లే యువరాజు అవుతారు కదా. అట్లాగని ఈర్ష్య అసూయల చేత గాంధారి ఏం చేసింది? గర్భాన్ని కొట్టుకుందట. కొట్టుకుంటే ఆ గర్భంలో ఆ శిశువు 100 ముక్కలైందట, 101 ముక్కలైందని చెప్తారు. అయితే అది ప్రసవం అయింది. ప్రసవం అయితే అప్పటి కాలంలో కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ ముక్కలన్నిటిని తీసి కుండల్లో భద్రపరిచారు. ఈ రోజు టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఎట్లా పుడతారో అట్లాగే ఆ కాలంలో వాటిని కుండలలో భద్రపరిచారట. దాంట్లోంచి పుట్టిన వాళ్ళు కౌరవులు. పాండవులేమో దేవతాంశతో పుట్టారు, వీళ్ళేమో అక్రమంగా పుట్టారు. అంటే తల్లి గర్భం నుండే క్రమ పద్ధతి లేకుండా పుట్టి క్రమం లేకుండా ఆలోచించే దుష్టం ఉంటుందో అది కౌరవులు. ఎందుకు? ఒకటేమో ధృతరాష్ట్రుడి యొక్క వ్యామోహము, గాంధారి యొక్క ఈర్ష్య అసూయలు, ఇవన్నీ కలిపి కామాదులైనవి. అంటే ఆ 100 మంది కూడా దు అనే అక్షరంతో వాళ్ళ పేర్లు ఉంటాయి. 100 మంది కొడుకులు, ఒక కుమార్తె పుట్టారు వాళ్ళకి. ఎట్లాగూ దుర్యోధనుడు, వాడు పుట్టగానే సుయోధనుడు అనే పేరు పెట్టారు. పాపం సుయోధనుడు అంటే మంచి ఆలోచనలు కలవాడు అని అర్థం. కానీ కృష్ణ పరమాత్మ వాడి బుద్ధులన్నీ చూసి వీడికి ఒక్కటి కూడా మంచి ఆలోచన లేదని చెప్పి దుర్యోధనుడని మార్చేశారు దాన్ని. దుష్టమైన ఆలోచనలు ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు అయ్యాడు వాడు. అంటే కౌరవుల జన్మ ఎటువంటిది? ఒక క్రమ పద్ధతిలో పుట్టలేదు. వాళ్ళు అక్రమమైన పద్ధతి, క్రమం తప్పి పుట్టారు. క్రమం తప్పి ప్రవర్తన ఎవరు చేస్తారో వాళ్ళు కౌరవులకు ప్రతిబింబాలన్నమాట. అయితే ఇక్కడ కౌరవుల రాజు, అక్కడ కౌరవుల ప్రతినిధి దుర్యోధనుడు. అతడు ఎవడంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు వాడు ప్రతినిధి. ఇది కౌరవులు, పాండవులు. అంటే ఈ కౌరవులు ఇంకా ముందుకు చాలా ఉంది కథా సందర్భము. దాన్నంతా కూడా మనం మననం చేద్దాము. మనం అర్థం చేసుకోవాలి మన జీవిత వ్యవస్థలో ఎన్ని అంశాలున్నాయి. ఈ
ఈ పాత్రలన్నీ మనలోనే ఉన్నాయి, ఎక్కడో వెతకొద్దు. ప్రతి మనిషిలో ఇవన్నీ పాత్రలు ఉంటాయి. అయితే ఈ రోజు మిమ్మల్ని గబుక్కున వీడు అడిగాడు అనుకోండి, ఆ రోజు కురు సంగ్రామం జరుగుతున్నప్పుడు మీరు పాండవ పక్షం ఉంటారా, కౌరవ పక్షం ఉంటారా? అమ్మో, ఖచ్చితంగా ఉంటారా? ఇప్పుడు భూమి మీద ఎవరిని అడిగినా వాడు పాండవ పక్షమే అంటాడు. ఎందుకంటాడంటే పాండవులు గెలిచారు కదా, అందుకని. అందుకు కూడా కాదు, మంచి అని. కానీ ఒక్క విషయం గుర్తించాలి, పాండవ పక్షము అక్కడ కథలో 7 అక్షౌహిణుల సైన్యమేమో పాండవ పక్షం ఉంది, 11 అక్షౌహిణుల సైన్యమేమో కౌరవ పక్షం ఉంది. అంటే ఎవరి పక్షం ఎక్కువ ఉంది? కౌరవ పక్షం. ఆ రోజు వాళ్ళందరికీ బుద్ధి లేదా? భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వాళ్ళందరికీ, అశ్వత్థామ, కర్ణుడు, అందరూ మహారథులందరూ అటు ఎందుకున్నారు? పాండవ పక్షం ఉండటం అనేది అంత సులభం ఏమీ కాదన్నారు. పాండవ పక్షం అంటే ఏమిటంటే, మొట్టమొదట పాటలో మనం మొదటి చరణం విన్నాం, ధర్మపథమ్మున నడచువారని గమ్యము చేర్చును పార్థసారథి. పార్థసారథి అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చేస్తాడు? ధర్మపథంలో ఎవరు నడుస్తారో వాళ్ళని గమ్యానికి చేరుస్తారు. ధర్మపథం అంటే ఏమిటి అంటే, అక్కడ ధర్మపథం అనగా ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున అన్నారు. ఇది ఒక్కటే అర్థం చేసుకొని వచ్చే వారం మళ్ళీ చెప్పుకుందాం. ధర్మపథం అంటే ఏమిటంటే, మనందరం కూడా ఆధ్యాత్మిక స్వరూపులమే. అవునన్నా కాదన్నా, తెలిసినా తెలియకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా అందరూ కూడా సచ్చిదానంద స్మృతి యొక్క ధారణలో ఉన్న వాళ్ళం. ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే అది ఆత్మ. ఆత్మ అంటేనేమో నిరంతర ప్రవర్తన. అది అంటే ధారణగా. దేని యొక్క ధారణగా? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణగా నిరంతర ప్రవర్తన ఉన్నవాళ్ళం మనందరం. అవునా కాదా? అందరం అదే. కానీ మన ఆధ్యాత్మికం ఎట్లా ఉందంటే ఊగుతోంది. ఎట్లా ఊగుతోంది? కాసేపు ఏమో దేహం అంటోంది, కాసేపు ఏమో మనస్సు అంటోంది, కాసేపు దేహం అంటోంది, కాసేపు మనస్సు అంటోంది. అంటే ఆధ్యాత్మికం ఊగుతున్నప్పుడు దాన్ని అధిష్టానానికి చేర్చాలి. అధిష్టానం అంటే ఏమిటి? స్థిరమైన ధారణ, ష్ఠాగతి నివృత్తి. ఏ స్థిరత్వం అంటే ఎక్కడ నిలబడితే ఇంకా ఊగిసలాట ఉండదు. మనమేమో పెండ్యులంలో, వాల్ క్లాక్ లో పెండ్యులం లాగా ఉన్నాం. ఆ చివరికి ఒకసారి, మళ్ళీ ఈ చివరికి ఒకసారి ఊగుతూనే ఉంటాం. ప్రతి విషయంలో ఇది జరుగుతుంది. అట్లా కాకుండా ఎవరి స్థితి అధిష్టానం అంటే స్థిరమైన ధారణ, సచ్చిదానంద స్మృతి యొక్క స్థిరమైన ధారణలో ఉండి ప్రవర్తన చేసే స్థితికి ఎదుగుతాడో అది ధర్మపథం. అట్లా ఎవరు సాధన చేసి ఆ ప్రయాణాన్ని చేస్తాడో, అది పార్థసారథి సారథ్యంలో వెళ్తారో అది ధర్మపథం అన్నారు. కనుక ఈ కౌరవ పాండవ సంగ్రామం అంతా కూడా గొప్ప చిత్రీకరణ. మహాభారత చిత్రీకరణ అంత సులభమైంది కాదు అవగాహన చేసుకోవడానికి. కేవలం కథగా అవగాహన చేసుకుంటే ఎప్పుడు కూడా అందులో స్వార్థమే కనిపిస్తుంది. ఒక్క సంఘటనను కూడా మనం అర్థం చేసుకొని అవగాహన చేయలేం. భౌతిక దృష్టికి స్వార్థం కనిపిస్తుంది. అదే కొద్దిగా దాన్ని భావయుక్తంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, పురుషార్థం కనిపిస్తుంది. స్వార్థమైన కథన పురుషార్థమును చెప్పే కథ. పురుషార్థం అంటే ధర్మ, అర్థ, కామములు పురుషార్థములు. మోక్షము అపవర్గం అంటారు, అది 4వ పురుషార్థం. మనం మామూలుగా దాన్ని కొద్దిగా భావంతో అర్థం చేసుకుంటే భారత కథ ధర్మార్థ కామముల పురుషార్థమునే తెలుస్తుంది. కానీ భారత కథ అంత మాత్రమే చెప్పలేదు. ఏం చెప్పింది? మనిషిని భౌతిక స్థాయి, మానసిక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేదాకా తీసుకెళ్ళింది భగవద్గీత. కనుక అది పంచమ వేదం. పంచమ వేదము అపవర్గం అనే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే కేవలం మన జీవితం, మనందరి జీవితం కూడా భారత కథ కాదు, మనందరి జీవితం భారత కథయే. ఎవరి జీవితము భౌతిక స్థితిని దాటి, మానసిక స్థితిని దాటి ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతుందో అది వేదం అవుతుంది. వాడి జీవితమే వేదం అవుతుంది. అది భారత కథ చెప్పే సూత్రము. వచ్చే వారం ఇంకా చాలా, ప్రతి పదానికి కూడా ఎంతో చక్కని నిర్వచనాలు ఉంటాయి. అవన్నీ మన జీవితానికి అన్వయం చేసుకుంటూ కథను శ్రద్ధగా వింటే బోధ మొదలవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిది అర్జున విషాద యోగం అన్నారు దాన్ని. అర్జునుడికి తీవ్రమైన విషాదం కలిగింది. మొత్తం ఆ అధ్యాయం అంతా కూడా అర్జునుడి విషాదం ఏమిటో, మన విషాదం ఏమిటో కూడా మనం చూద్దాము. వచ్చే వారం మననం చేద్దాం. ఓం గీతామృత మహోదధయే నమః.
ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఓం తత్ సత్.